నమస్కారం అండి. నేను నరసరావుపేట జనసేన పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలిని. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా మహాసభ విజయోత్సవం ఎంతో అద్భుతంగా జరిగింది. లక్షలాది మంది పాల్గొని గోదావరి పొంగిందా, జనసేన టీడీపీ జెండా రెపరెపలాడే విధంగా తాడేపల్లిగూడెం దద్దరిల్లేలాగా సభ జరిగింది. ఆ సభకి హాజరైన లక్షలాది మంది జన సైనికులకి, వీర మహిళలకి, టీడీపీ కార్యకర్తలకి అందరికీ ఈ సభని విజయవంతం చేసినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరి ధ్యేయం ఒక్కటే, ఈ రాక్షస పాలన పోవాలి, ఈ విధ్వంస పాలన పోవాలి, ఈ అరాచక పాలన పోవాలి. పవన్ కళ్యాణ్ ఈరోజు 24 సీట్లతో తను తగ్గి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గెలిపించడానికి 2024లో 24 సీట్లతో ప్రారంభమైన ఈ విజయ పరంపర కొనసాగి గద్దెనెక్కే వరకు, వైసీపీ పాలన దింపి జనసేన టీడీపీ గద్దెనెక్కే వరకు ఇది సాగుతూనే ఉంటుంది. దానికి ఇప్పుడు ఎవ్వరు కూడా ఇబ్బంది పట్టలేదండి. సీట్లు ప్రకటించినప్పుడు కొంతవరకు ఇబ్బంది పడ్డ వాస్తవే, కానీ నిన్న జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారి మాట ఒక్కొక్క తోటలాగా జనం గుండెల్లో గుచ్చుకుపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఉత్సాహం రెట్టింపైంది. ఇక నుంచి ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, ప్రతి తెలుగుదేశం కార్యకర్త విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తూ 2024లో 45 రోజుల్లో వచ్చే ఎన్నికలకి ముస్తాబయ్యి మనం జెండా రెపరెపలాడిపోతుంది. ఖచ్చితంగా జనసేన టీడీపీ జెండా రెపరెపలాడిపోతుంది. మళ్ళీ విజయోత్సవం జరుపుకుంటున్నాము. జై జనసేన, జై టీడీపీ, జై హింద్.